ఈసీఈ బ్రాంచ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు, ఇంకా సిఎస్సి రాలేదని ఈసీఈ బ్రాంచ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అలా అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు ఈసీఈ తీసుకోవాలి, ఎవరు ఈసీఈ తీసుకోకూడదని మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇష్టం లేకుండా చాలామంది ఈసీఈ తీసుకొని చాలా బాధపడ్డారు. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు, ఎందుకురా ఈసీఈ తీసుకున్నానని చాలా బాధపడిన వాళ్ళు ఉన్నారు. మీరు అలా బాధపడకుండా ఉండాలి, లేకపోతే మీ పిల్లలు అంటే మీరు పేరెంట్స్ చూసుంటే వీడియో, మీ పిల్లలు అలా బాధపడకుండా ఉండాలి అని అనుకునే వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. అలా అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఒక స్టూడెంట్ని కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు. 4 years తర్వాత ఎందుకురా ఈ బ్రాంచ్ తీసుకున్నానంటే మనీ వేస్ట్, టైం వేస్ట్, మొత్తం వేస్ట్. ఈసీఈ మీద నాకేం పగలేదు. ఈసీఈ చాలా మంచి బ్రాంచ్. కానీ ఎవరు తీసుకోవాలో వాళ్ళు తీసుకోకున్నా సిఎస్సి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు ఈసీఈ తీసుకొని చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ఇది చాలా అంటే నేనేదో పెద్ద తోపుని కాదు, కానీ మా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు, రే అనవసరంగా ఈసీఈ తీసుకున్నాను రా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకొని ఈసీఈ తీసుకున్నాను, ఇప్పుడు ఎలా బాధపడతాను అని చెప్పిన వాళ్ళు చాలామంది. సో ఇక మీద ఎవరైనా అంటే ఈ వీడియో చూసిన ఎవరు మా ఫ్రెండ్స్ బాధపడినట్టు కానీ, ఇంకా నాకు తెలిసిన వాళ్ళు బాధపడినట్టు కానీ బాధపడకూడదని వీడియో చేస్తాను. సో అసలు కంటెంట్ వచ్చిస్తే, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఆ టైంలో మా ఫ్రెండ్ కూడా నాతో పాటు ఇంటర్ సెకండ్ ఇయర్ రిలీవ్ అయ్యాడు. మేము ఎంసెట్ రాసాము. మాకు ఇద్దరికి 20 to 30K అలా వచ్చింది. వాడికి కూడా 20 to 30K అలా ర్యాంక్ వచ్చిందనమాట, ఎంసెట్ ర్యాంకు. వాడు ఏం చేశాడు, వాడికి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని అసలు ఇంకొక ఆప్షన్ లేదు, వాడికి సాఫ్ట్వేర్ సైడే వెళ్ళాలని ఉంది. అంటే ఏం చేయాలి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే సిఎస్సి తీసుకోవాలి, లేకపోతే మిషన్ లెర్నింగో, ఏఎంఎల్, డేటా సైన్సో ఇలాంటి బ్రాంచెసే తీసుకోవాలి. సాఫ్ట్వేర్ సెక్టార్లోకి వెళ్ళాలనుకున్నా, లేదా సైబర్ సెక్యూరిటీ అంటే అంత నాలెడ్జ్ లేదు, కానీ వాడికైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని ఉంది. ఇప్పుడు ఏం చేశాడు వాడు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే ఎంసెట్ ర్యాంక్ 20 to 30K. కానీ వాడు అనుకున్న కాలేజ్ అయితే రావు. వాడు చాలా మంచి కాలేజ్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీకే, గాయత్రి కాలేజ్, ఇంకా ఎస్వియు ఇలాంటి మంచి మంచి కాలేజీలో చదవాలనుకోండి ఈసీఈ, సిఎస్సి. కానీ వాడి ర్యాంక్కి అంటే మా ర్యాంక్కి రావు ఆ కాలేజెస్లో ఈ సిఎస్సీలు అనేవి. ఏ బ్రాంచెస్ రావు, ఎందుకంటే 5K లోపల 2K లోపల రావాలి ర్యాంకులు ఆ కాలేజెస్ రావాలంటే. సో వాడు ఏం చేశాడు, వాడే కాదు పక్కనున్న వాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్లు కానీ యూట్యూబ్లో చూసి ఈసీఈ తీసుకుంటే సాఫ్ట్వేర్ సెక్టార్లోకైనా వెళ్ళిపోవచ్చమ్మా, ఎలక్ట్రానిక్స్ సైడ్ అయినా వెళ్ళిపోవచ్చు, ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ సైడ్ అయినా వెళ్ళిపోవచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ అయినా వెళ్ళిపోవచ్చు అనుకొని ఈసీఈ తీసుకోమన్నారు. వాడు కూడా ఏం తెలుసు, ఇంటర్ రిలీవ్ అయినోడికి అసలు బ్రాంచెస్ అంటేనో మాకు తెలియదు. అసలు గట్టిగా తెలిస్తే మాకు సివిల్ మెకానికల్ తప్పించి ఏమీ తెలియదు అప్పట్లో. ఎందుకంటే సివిల్ మెకానికల్ ప్రతి సినిమాలో చూపిస్తారు, అవే సిఎస్సి సివిల్ మెకానికల్ ఇవే కనబడతాయి, ఇంకేవి కనబడవు. కాబట్టి మేమేంటి, ఓకే తీసుకుందాంలే, ఈసీఈ చెప్పారు కదా అని నేను ఈసీఈ తీసుకోలేదు, కానీ మా ఫ్రెండ్ ఈసీఈ తీసుకున్నాడు. వాడేంటి మరి కొంచెం మంచి కాలేజీలోనే కొంచెం ఈసీఈ అనేది వచ్చింది, పర్లేదు. ఆ ర్యాంక్కి ఒక మరీ పెద్ద కాలేజ్ కాదు కానీ పర్లేదు, ఒక మోడరేట్ మంచి యావరేజ్ కాలేజీలో ఈసీఈ వచ్చింది. వాడేంటి సాఫ్ట్వేర్ సైడ్ వాడు వెళ్ళాలనుకున్నాడు. ఏం జరిగింది ఇప్పుడు, వాడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నాడు, వాడు చదవాల్సింది అది. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ సైడ్ వీళ్ళు చెప్తున్నారు, క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ అన్నీ వాటి రిలేటెడ్ అవుతున్నాయి. వీడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకొని సాఫ్ట్వేర్ సైడ్ ప్రిపేర్ అవుతున్నాడు. అటు కాక ఇటు కాక ఇటు మధ్యలో అయిపోయాడు. ఒక సైడ్ ఈసీ వైపు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు, సాఫ్ట్వేర్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. ఇవి నేర్చుకోవడం వల్ల వాటిల్లో ఫెయిల్ అయ్యేవాడు. వాటిల్లో సీజీపీఏ మంచిగా వచ్చేది కాదు, 6 అలా వచ్చేది. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాడి యావరేజ్ 6, 6.2, 6.3 ఎలా ఉంది. ఎందుకంటే వాడికి సాఫ్ట్వేర్ ఇష్టం, అటు కాన్సన్ట్రేట్ చేశాడు, ఇటు సైడ్ ఒగ్గిసాడు. దానివల్ల ఏమైంది, ఇటు సాఫ్ట్వేర్ సైడ్ ఎంత బాగా చదివినా లాస్ట్ ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి వాడు ఒక ఇది పెడతాడు, ఒక కంపెనీలు అనేవి ఏం చేస్తాయి, ఒక 7 CGPA దాటి ఉన్న వాళ్ళే ఎలిజిబుల్, లేకపోతే 8 CGPA దాటి ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. మ్యాక్సిమం 7 పెడతారు, కొన్ని కాలేజెస్లో 6.5 కూడా పెడతారు. ఈ ఎలిజిబిలిటీ లేదు ఇడు మనోడికి. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ఏంటి 6 CGP 6.2, 6.3 వల్ల వాడి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీట్ అవ్వలేకపోయాడు. దీనివల్ల ఒక సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ రాలేదు. ఇప్పుడు పోనీ ఈసీ సైడ్ కూడా కొన్ని జాబ్స్ వచ్చాయి. ఈసీ వైపు జాబ్స్ వస్తే పోనీ అవి ట్రై చేద్దాం అనుకున్నాడు, ఎలాగనో ఈసీ కానీ మనోడికి నాలెడ్జ్ లేదు. ఈసీ సైడ్ పాస్ అయినంత వరకు మాత్రమే చదివాడు, అంతకుమించి చదవలేదు. వాళ్ళ క్లాస్లో ఈసీ అంటే ఇష్టం ఉన్న తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈసీ సైడే ఓన్లీ సాఫ్ట్వేర్ సైడే
సాఫ్ట్వేర్ సైడ్ కాకుండా ఈసీ సైడ్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చదువుకున్నారు. సో వాళ్ళకి మంచి జాబ్లు వచ్చాయి. ఎంత కొంతమందికి జాబ్లు వచ్చి కొంతమందికి రాలేదు వదిలేయండి. నేను చూసిన వాళ్ళలో ఈసీలో ఉన్న వాళ్ళు ఒక 60 మంది క్లాస్కుంటే కన్ఫామ్గా ఒక 40 to 50 మంది ఏంటి సిఎస్సి రాలేదు అని ఈసీఈ తీసుకున్న వాళ్ళే. ఇలా దెబ్బ అయిపోయిన వాళ్ళు, ఎటు కాకుండా అయిపోయిన వాళ్ళే చాలామంది. మా ఫ్రెండ్స్ ఇదే చెప్పారు, రే ఇటు సైడ్ తీసుకున్న కానీ అటు వెళ్ళైపోయాను ఇటు వెళ్ళైపోయానని. ఇదే జరిగింది. మా ఫ్రెండ్కి అది రాలేదు ఇది రాలేదు, ఇప్పుడు ఏం చేయాలో తెలియకుండా మధ్యలో అయిపోయాడు. ఈ బాధ ఎవరు పడకూడదని నేను చెప్తాను అంతేని. మీకు ఒకవేళ ఈసీ అంటే ఇష్టం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వైపు ఇష్టమైతేనే ఈసీ తీయండి. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని ఈసీ అయితే తీయొద్దు. నేనైతే నా సజెషన్ అయితే ఇది, మీ ఇష్టం, మీకు చివరికి మీకేటి నచ్చితే అదే చేయండి. కానీ మా ఫ్రెండ్స్ బాధపడ్డారు కాబట్టి ఆ బాధ ఎవరు పడకూడదని నేను ఈ వీడియో చేస్తాను అంతే. మీకు కొన్ని డౌట్స్ రావచ్చు, మీరేమని అడుగుతారు, బ్రో మీరంతా చెప్పింది బాగానే ఉంది కానీ సిఎస్సి ఇష్టం ఉంటే సిఎస్సి తీసుకోండి, ఈసీ ఇష్టం ఉంటే మాత్రమే ఈసీ తీసుకోండి అని అన్నారు. బాగానే ఉంది కానీ మేము అనుకున్న కాలేజీలో సిఎస్సి రాదు, సో మేము వేరే బ్రాంచ్ తీసుకొని సాఫ్ట్వేర్ వైపు వెళ్దాం అనుకుంటాం. లేకపోతే మేము అనుకున్న కాలేజెస్లో ఈసీ రాదు, సో వేరే బ్రాంచ్ తీసుకోవాల్సి వస్తుంది. మేము అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కాలేజ్ ముఖ్యమా బ్రాంచ్ ముఖ్యమా అని అడిగితే మీరు ఏం చెప్తారు అనే డౌట్ రావచ్చు. దానికి నేను ఇంకో వీడియో చేస్తాను. అప్పటి వరకు మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఇది మాత్రం ఫైనల్. నేను చెప్పేది ఏంటంటే, నా మనస్ఫూర్తిగా మీకు ఒకవేళ సిఎస్సి వైపు వెళ్ళాలి, అదే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలంటే మాత్రం సాఫ్ట్వేర్ సిఎస్సి మాత్రమే తీయండి. ఇలా ఈసీఈ తీసుకొని ఎటు కాకుండా అయితే అయిపోవద్దు. మా ఫ్రెండ్స్ లాగా అయితే బాధపడద్దు. ఒకవేళ ఎవరైనా చూసే వాళ్ళు ఈసీఈ తీసుకొని ఇలా వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే ఇలా ఎవరైనా ఉంటే మీరు కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. నేను ఒక్కడనే ఎలా అనుకోవట్లేదు, మిగతా వాళ్ళు కూడా ఇలానే అనుకుంటారని. అప్పుడు కొంతమందికి జూనియర్స్కి అర్థమవుతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో బ్రాంచ్ ముఖ్యమా కాలేజ్ ముఖ్యమా అనేది కూడా నేను చెప్తాను. ఓకే అయితే బాయ్.